వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్ కసిరెడ్డినని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుండబద్దలు కొట్టారు. ఈ స్కామ్ లో భాగంగా పక్కా నెట్వర్క్ ను ఆయన తోడల్లుడు అవినాష్ రెడ్డి నడిపించారని తెలిపారు. లిక్కర్ పాలసీపై జరిగిన మొదటి 2 సమావేశాల్లో మాత్రమే తాను పాల్గొన్నానని, అవి హైదరాబాద్, విజయవాడల్లో జరిగాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో అరబిందో శరత్చంద్రారెడ్డి నుంచి 100 కోట్లు అప్పుగా ఇప్పించానని ఆయన చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. 4 అంశాలకు సంబంధించి సిట్ అధికారులు ప్రశ్నించారని విజయసాయిరెడ్డి తెలిపారు. 2019లో హైదరాబాద్, విజయవాడల్లో లిక్కర్కు సంబంధించిన సమావేశం జరిగిందా అని ప్రశ్నించారని, ఆ 2 చోట్ల జరిగిన భేటీల్లో పాల్గొన్నట్లు తమకు సమాచారం ఉందని అధికారులు తెలిపారన్నారు. అయితే వాటిల్లో పాల్గొన్నట్టు తాను అంగీకరించినట్టు చెప్పారు. మొదటి భేటీలో నాటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి హాజరయ్యారని, వారే 2వ సమావేశంలోనూ పాల్గొన్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి హాజరు కాలేదని కూడా వివరించినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశాల్లో లిక్కర్ పాలసీపై చర్చించినట్లు చెప్పారన్నారు. వ్యాపారం చేసుకుంటామని రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి కోరిక మేరకు అరబిందో కంపెనీ నుంచి 100 కోట్లు ఇప్పించానని అధికారులకు చెప్పానని విజయసాయిరెడ్డి చెప్పారు. రాజ్ కసిరెడ్డి చెప్పిన అడాన్ కంపెనీకి 60 కోట్లు, డీ కార్ట్ కంపెనీకి 40 కోట్లు రికమెండ్ చేసి ఇప్పించారా, ఎవరు చెబితే ఇప్పించారని అధికారులు ప్రశ్నించారని, వాటికి తానే రికమెండ్ చేసినట్లు చెప్పారు. అడాన్ కంపెనీని ఎవరు తీసుకువచ్చారు, ఎలా తీసుకువచ్చారు, ఏ కారణంతో తీసుకువచ్చారు అన్న విషయం తనకు తెలియదని చెప్పానని, ఒడిశాలో అమ్మకందారు, చెన్నైలో కొనుగోలుదారు ఉండగా ఏపీ మీదుగా సరుకు వెళ్తున్నప్పుడు దానికి డ్యూటీ లేకుండా మళ్లించి అమ్మకాలు చేశారా అని అడిగారన్నారు. వాటికి రాజ్ కసిరెడ్డి మాత్రమే సమాధానం చెప్పగలరని చెప్పినట్టు ఆయన తెలిపారు. రాజ్ కసిరెడ్డి స్థానికంగా ఉన్న ఈబీ స్పిరిట్స్ తో పాటు మరో 2 కంపెనీలను లీజుకు తీసుకుని అందులో తయారు చేసిన కొత్త బ్రాండ్లను ఎలాంటి డ్యూటీ లేకుండా బెల్ట్ షాపుల ద్వారా అమ్మారా అని అధికారులు ప్రశ్నించగా, ఇది రాజ్ కసిరెడ్డి బదులు ఇవ్వవలసిన అంశమని చెప్పానని, మిథున్ రెడ్డికి లిక్కర్ స్కామ్తో సంబంధం ఉందో లేదో ఆయన్నే అడిగి తెలుసుకోవాలని అధికారులకు తెలిపానని విజయసాయిరెడ్డి వివరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఎప్పటికప్పుడు తన స్పందన తెలియజేస్తూనే ఉంటారు. తాజాగా యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత, భారత ముని నాట్య శాస్త్రాలకు చోటు దక్కడంపై స్పందించారు. ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ చేశారు. మన సంస్కృతి మన దేశానికి ఆత్మ లాంటిదన్నారు. ఈ సంస్కృతి ఎన్నడూ గుర్తింపు కోరుకోలేదని, మానవాళికి మంచిని అందించడమే దాని ఉద్దేశమన్నారు. ఇప్పుడు యునెస్కో మన సంస్కృతిని గుర్తించడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశం సనాతన ధర్మానికి శాశ్వత చిహ్నంగా, ఆధ్యాత్మిక సత్యానికి అమర మార్గదర్శిగా ఉందని చెప్పుకొచ్చారు. భగవద్గీత ప్రపంచానికే మార్గదర్శి. వేల ఏళ్ల నాటి నాట్య కళకు భారతదేశం ప్రతీక. నాగరికతను నేర్పిందే మన భగవద్గీత. మన నమ్మకాలను, వ్యవస్థలను పెంచడానికి ఈ గుర్తింపు చాలా అవసరం. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా మన ధర్మం గురించి చేస్తున్న కృషి వల్లే ఇది సాధ్యమైంది. మన దేశ సాంస్కృతిక శాఖ కూడా దీని వెనకాల ఉంది. ఇది మనందరికీ గొప్ప విషయం అంటూ తెలిపారు పవన్ కళ్యాణ్. ఆయన చేసిన ట్వీట్ కొద్ది క్షణాల్లోనే వైరల్ అయింది. అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్కు సింగనమల నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ల నుంచి నిరసన సెగ తగిలింది. అనంతపురంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో జిల్లా ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. గ్రీవెన్స్లో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిపై ఇన్ఛార్జి మంత్రికి ఫిర్యాదు చేశారు. పార్టీ కోసం కష్టపడిన తమకు కనీస గౌరవం ఇవ్వకుండా సింగనమల మండలం వెస్ట్ నర్సాపురం ఎంపీటీసీ అంజనమ్మ ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ తరపున గెలిచిన తనకు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గౌరవం ఇవ్వడం లేదంటూ ఎంపీటీసీ అంజనమ్మ మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కేసులు పెట్టించుకొని గెలిచానని, కానీ ఇప్పుడు తనను పట్టించుకోవడం లేదని బండారు శ్రావణిపై మండిపడ్డారు. గౌరవం లేని చోట తాను ఉండలేనని ఎంపీటీసీ అంజనమ్మ రాజీనామా లేఖను ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్కు అందజేశారు. పార్టీ కోసం కష్టపడిన తనకు అన్యాయం చేశారని గార్లదిన్న మండలం కనంపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ అనే టీడీపీ నేత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడితే కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ఎమ్మెల్యే బండారు శ్రావణిపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తల్లి లీలావతి షాడో ఎమ్మెల్యేగా ఉంటూ సింగనమల నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు చేస్తుందని ఫిర్యాదు చేశారు. అయితే కనంపల్లి ప్రసాద్ను పోలీసులు
గెస్ట్ హౌస్ నుంచి బయటకు గెంటేశారు. దీనిపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీకి వెన్నంటే ఉండి అండగా నిలిచిన కార్యకర్తలను ఇలా బయటకు గెంటివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇక ఎల్లనూరు మండలం టీడీపీ నేతల రచ్చ ఇటు ఇన్ఛార్జ్ మంత్రికి అటు ఎమ్మెల్యేకు తలపోటు తెచ్చిపెట్టింది. వైసీపీ హయాంలో మండల ఇన్ఛార్జిగా ఉంటూ కేసులు పెట్టించుకొని ఊర్లు విడిచిన తమకు ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్యాయం చేసిందని వాసాపురం బాబు మంత్రి ఎదుట మండిపడ్డారు. స్టోర్ డీలర్, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగులు తమ వర్గానికి కాకుండా వైసీపీలో నుంచి వచ్చిన వ్యక్తులకు కట్టబెడుతుందని ఇన్ఛార్జ్ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి ఎదుటే ఎల్లనూరు మండలానికి చెందిన వాసాపురం బాబు, బొప్పాయిపల్లి గ్రామానికి చెందిన బొప్పాయిపల్లి రవి దాడి చేసుకునే స్థాయికి వెళ్లారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఇరువురు నేతలు ఇన్ఛార్జ్ మంత్రి సర్ది చెప్పి బయటకు పంపించారు. అయితే బయటకు వచ్చిన వాసాపురం బాబుపై బొప్పిపల్లి గ్రామానికి చెందిన బొప్పేపల్లి రవి తన అనుచరులతో దాడికి ప్రయత్నించాడు. దీంతో వాసాపురం బాబు, బొప్పాయిపల్లి రవి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. P4 విధానంలో పక్కా ప్రణాళికతో అదానీ కృష్ణపట్నం పోర్టు కాన్పూర్ మోడల్గా ముత్తుకూరు పంచాయతీ అభివృద్ధికి బాటలు వేయడం హర్షించదగ్గ విషయమన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ముత్తుకూరు పంచాయతీని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దే బాధ్యతను అదానీ కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్, అదానీ ఫౌండేషన్ చేపట్టడంపై మండల పరిషత్ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన అదానీ సామాజిక సేవా కార్యక్రమాలకు పెద్దపీట వేయడం అభినందనీయమని ఎమ్మెల్యే సోమిరెడ్డి తెలిపారు. రెండవ కుమారుడు పెళ్లి సందర్భంగా ఎటువంటి ఆడంబరాలకు పోకుండా సాదాసీదాగా జరుపుకొని ఖర్చు రూపంలో మిగిలిన 10,000 కోట్లను సామాజిక సేవకు కేటాయించడం గొప్ప విషయమన్నారు. పరిసర ప్రాంతాలన్నీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండటంతో ముత్తుకూరులో జనాభా విపరీతంగా పెరుగుతుందని, ప్రస్తుతం 25,000 వరకు చేరుకుందన్నారు సోమిరెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో ముత్తుకూరు అభివృద్ధి బాధ్యతను అదానీ పరివార్ చేపట్టడం ఆనందనీయమని అన్నారు. సచివాలయం సిబ్బంది గత 6 సంవత్సరాల నుంచి ఏం పనులు చేస్తున్నారో అర్థం కావడం లేదని, గిరిజన కాలనీల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. ఒక్కో కాలనీని ఒక్కో కంపెనీ దత్తత తీసుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, అదానీ పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ కూడా మాట్లాడారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వర్తించని కొన్ని రకాల జబ్బులకు సంబంధించి సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న బాధితులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వారికి ఆర్థిక సాయం చేసి అండగా నిలుస్తుందని తణుకు ఎమ్మెల్యే అర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం 8 మంది బాధితులకు 9.73 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తణుకు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2.30 కోట్ల మేర చెక్కులను అందజేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కేవలం 9 నెలల కాలంలోనే ప్రభుత్వం నుంచి సిఫారసులు లేఖల ద్వారా పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. 200 కోట్ల పైగా నిధులను బడ్జెట్లో కేటాయించి గత 9 నెలల కాలంలో సీఎం సహాయ నిధి నుంచి అందజేసినట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ లేకుండా ఎంతో మంది బిల్లులు పెట్టుకున్నప్పటికీ అర్జీలను బుట్టదాఖలు చేసిన పరిస్థితి ఉందని ఎమ్మెల్యే ఆరోపించారు. అప్పట్లో దాఖలు చేసుకున్న బాధితులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు. మాజీ మంత్రి కారుమూరి స్వగ్రామమైన అత్తిలికి చెందిన తలారి ప్రసాద్ అనే వ్యక్తి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దాఖలు చేసుకుంటే కనీసం దరఖాస్తు ఎక్కడ ఉందో ఇప్పటికీ తెలియని పరిస్థితి ఉందన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్కు చెందిన 2 దిగ్గజ కంపెనీలు ముందుకొచ్చాయి. ఆ దేశ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందంతో రెండో రోజైన శుక్రవారం 11,062 కోట్లతో పరిశ్రమలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి ఎన్టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా 10,500 కోట్లు, విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా 562 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయా కంపెనీల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలోనే పేరొందిన ఎన్టీటీ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ నెయిసా నెట్వర్క్ సంయుక్తంగా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నాయి. టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా 400 మెగావాట్ల డేటా సెంటర్ను హైదరాబాద్లో నిర్మిస్తారు. 25,000 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు
జీపీయూతో దేశంతోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటరింగ్ మౌలిక సదుపాయాలను సమకూరుస్తారు. ఏఐ ఫస్ట్ సొల్యూషన్స్ను అభివృద్ధి చేస్తారు. దీనిని 500 మెగావాట్ల వరకు గ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ మిశ్రమంతో నిర్వహిస్తారు. ఇక్కడ లిక్విడ్ ఇమర్షన్ వంటి అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీను అవలంబిస్తారు. ఎన్టీటీ డాటా కంపెనీ ప్రధాన కార్యాలయం టోక్యోలో ఉంది. ఐటీ సేవలు, డేటా సెంటర్లు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో పేరొందిన ఈ కంపెనీ ప్రపంచంలోని టాప్ 3 డేటా సెంటర్ ప్రొవైడర్లో ఒకటి. ఇందులో 50కి పైగా దేశాల్లో 1,93,000 మంది పనిచేస్తున్నారు. పబ్లిక్ సర్వీసెస్, BFFSI, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, టెలికాం వంటి రంగాలకు సేవలందిస్తుంది. తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చింది. టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ సమక్షంలో తోషిబా కార్పొరేషన్ ఎనర్జీ బిజినెస్ డైరెక్టర్, అలాగే పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, టీటీడీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్స్ విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించే ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీని టీటీడీఐ ఏర్పాటు చేస్తోంది. అలాగే పవర్ ట్రాన్స్ఫర్మేషన్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ గేర్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ఇప్పటికే ఇక్కడున్న ఫ్యాక్టరీలను అప్గ్రేడ్ చేయనుంది. ఇందుకు కంపెనీ 562 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించే ఈ కొత్త ఫ్యాక్టరీ విద్యుత్ రంగంలో పెరుగుతున్న డిమాండ్ను తీర్చడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. ఈ సందర్భంగా టీటీడీఐ చైర్మన్ హిరోషి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు ఆకట్టుకుంటున్నాయన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని జపాన్ పారిశ్రామిక వ్యాపారవేత్తలను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. టోక్యోలోని హోటల్ ఇంపీరియర్లో శుక్రవారం ఇండియా జపాన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలంగాణ రైజింగ్ బృందం వివరించింది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొన్నారు. 2 పెట్టుబడులపై సంతకాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 2 సార్లు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కనీసం అంబర్పేట్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలన్నారు. బీజేపీకి మతం తప్ప అభివృద్ధి గురించి ధ్యాస లేదని, రజాకార్ల గురించి ఇంకెన్నాళ్లు మాట్లాడతారని ప్రశ్నించారు. పొద్దున్న లేస్తే ఓవైసీ జపం చేయడం కిషన్ రెడ్డి అలియాస్ కిష్మత్ రెడ్డికి అలవాటుగా మారిందని విమర్శించారు. గత జన్మలో వారు అన్నదమ్ములు అయి ఉండొచ్చని అన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో రజాకార్ల రాజ్యం ఎలా వస్తుందో కిషన్ రెడ్డికే తెలియాలన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. అలాగే ఇక హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన సంఖ్యాబలం లేకున్నా ఎవరి అండ చూసుకొని బీజేపీ పోటీ చేస్తుందని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్తో ఒప్పందం చేసుకున్నది వాస్తవం కాదా అని నిలదీశారు. సబర్మతి ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్న కిషన్ రెడ్డి మూసీ సుందరీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. మెట్రో విస్తరణ, విభజన హామీలు ఆయనకు పట్టవన్నారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ దిగజారుడు భాష మాట్లాడటం సరికాదన్నారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం పథకాన్ని అమలు చేసి అక్కడి రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫోటో పెట్టుకోవాలని మహేష్ సూచించారు. హైదరాబాద్లో ఒక్కసారిగా ఈదురుగాలులు, భారీ వర్షం కురవడంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. వర్షపాతం ప్రభావం జీహెచ్ఎంసీ ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఒక్కసారిగా ఈదురుగాలులతో నగరంలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగినట్టు అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఎమర్జెన్సీ టీమ్స్, డీఆర్ఎఫ్ బృందాలు విరిగిన చెట్లను తొలగించాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో చార్మినార్, బహదూర్పుర, నాంపల్లి, అంబర్పేట్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, కుకట్పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షపాత ప్రభావం ఉందని వెల్లడించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గ్రామస్థాయి నుంచి జన సమీకరణ చేయాలని, నేతలందరూ సమన్వయంతో పనిచేసి సభను సక్సెస్ చేయాలని మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ వైభవాన్ని మరోసారి కాంగ్రెస్కు చూపించాలని పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 27న నిర్వహించనున్న రజతోత్సవ సభ ఏర్పాట్లపై ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. సభ వద్ద జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి,
సతీష్ వివరించారు. 1200 ఎకరాల్లో సభ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, పార్కింగ్కు సంబంధించి పనులు పూర్తి చేశామని తెలిపారు. 16 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్లు, 11 కిలోమీటర్ల వరకు రోడ్డు పొడవునా ర్యాంపులు నిర్మించామని వెల్లడించారు. 10 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. సోనియా గాంధీ కుటుంబం డూప్లికేట్ గాంధీ కుటుంబమని నేషనల్ హెరాల్డ్కు చెందిన వేల కోట్ల ఆస్తులను కాజేసేందుకు కుట్ర పన్నిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆ కుటుంబం ఏమైనా రాజ్యాంగానికి అతీతమా? ఇటలీ మూలాలున్నందున భారతీయ చట్టాలు వర్తించమనుకుంటున్నారా అని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో హీరో, విలన్, జోకర్, బ్రోకర్ అంతా కాంగ్రెసేనన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే, నేషనల్ హెరాల్డ్ పేపర్ వాళ్ళదే, యంగ్ ఇండియా ట్రస్ట్ వాళ్ళదే, నష్టాల పేరుతో 90 కోట్లు అప్పు ఇచ్చింది వాళ్లే, యంగ్ ఇండియా ట్రస్ట్ పెట్టి ఆ సంస్థ ఆస్తులను కొట్టేయాలనుకున్నది వాళ్లే. దీనిపై ఈడీ, సిబిఐ విచారణ ప్రారంభమైంది. యూపీఏ హయాంలోనే కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకుంది వారి హయాంలోనే. ఇందులో ప్రధాని మోదీకి, బీజేపీకి ఏం సంబంధమని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ రూల్స్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏపీ షెడ్యూల్ కులాల వర్గీకరణ ఆర్డినెన్స్ 2025ను గురువారం జారీ చేసిన సంగతి తెలిసిందే. దీని అమలుకు విధి విధానాలతో కూడిన నిబంధనలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ రూల్స్ వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆర్డినెన్స్లో పేర్కొన్నట్లు ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించారు. ఎస్సీ రిజర్వేషన్ 15% ఈ గ్రూపులకు పంపిణీ చేస్తారు. గ్రూప్ 1లో 12 కులాలకు 1%, గ్రూప్ 2లోని 18 కులాలకు 6.5%, గ్రూప్ 3లో 29 కులాలకు 7.5% రిజర్వేషన్ అమలు చేస్తారు. ఏ గ్రూపులలో ఏ కులాలు ఉన్నాయన్న జాబితాను ఇప్పటికే విడుదల చేశారు. అదేవిధంగా 200 రోస్టర్ పాయింట్ల విధానాన్ని 2 విడతలుగా అమలు చేయనున్నారు. రాష్ట్రాల గవర్నర్లందరూ ఆర్ఎస్ఎస్ వాళ్లేనని, ప్రజాస్వామ్యానికి వారు పాతరేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. న్యాయ వ్యవస్థలను ధ్వంసం చేసే రీతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన బిల్లులను తొక్కిపెట్టే అధికారం గవర్నర్లకు లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామ్యవాదులంతా స్వాగతించారని చెప్పారు. అయితే ఉపరాష్ట్రపతి న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యలతో దాడి చేయడం దురదృష్టకరమని నారాయణ విమర్శించారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు అకాల వర్షం కారణంగా కష్టం కలిగింది. చేతికి వచ్చిన పంట నోటికి అందకుండానే అకాల వర్షంలో కొట్టుకుపోవడంతో అపార నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమరవెల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకపోవడంతో అకాల వర్షానికి ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్ని సంచులు, టార్పిన్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో అద్దెకు తెచ్చుకున్నామని రైతులు తెలిపారు. మరో 2 రోజుల్లో ధాన్యం కొనుగోలు అవుతుందన్న తరుణంలో అకాల వర్షం కురిసి నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యాన్ని త్వరగా తూకం పెట్టి కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఆత్మకూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ పండుగలా భావించి ప్రతి గ్రామంలో కూడా వేడుకలు నిర్వహించాలని మంత్రి ఆనం పార్టీ నేతలకు సూచించారు. ఉదయం మండల కేంద్రాల్లో వేడుకలు నిర్వహించి మధ్యాహ్నం నుండి అందరూ నియోజకవర్గ కేంద్రానికి చేరుకొని అట్టహాసంగా జరుపుకోవాలని మంత్రి ఆనం విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ ప్రత్యేక హోమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి ఆనం తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టం అమానుషమని, మైనారిటీలంతా సంఘటితం కావాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులపై కన్నేసిందని, లౌకిక రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని ముస్లిం మైనారిటీలు తమ నిరసన వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ముస్లిం మైనారిటీలు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు ముగిసిన తర్వాత వహబ్ చౌక్ నుండి ప్రారంభమైన శాంతి ర్యాలీ పట్టణంలోని వివిధ కూడళ్ల మీదుగా కొనసాగింది. ర్యాలీకి అగ్రభాగాన ముస్లిం సంఘీభావ మత పెద్దలు, క్రిస్టియన్ సంఘీయ పెద్దలు, సిపిఎం పార్టీ నాయకులు పాల్గొనగా
ముస్లిం యువత ద్విచక్ర వాహనాలతో శాంతియాత్రను కొనసాగించారు. వేలాదిగా తరలివచ్చిన ర్యాలీని ఉద్దేశించి మత పెద్దలు మాట్లాడారు. భారత రాజ్యాంగంలో ఏ మతానికైనా కొన్ని హక్కులు ఉన్నాయని, వాటిని అనుసరించి మత స్వేచ్ఛను కొనసాగిస్తున్న మైనారిటీ వర్గాలపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని ఆరోపించారు. దుబాయ్లో హత్యకు గురైన 2 తెలంగాణ వాసుల మృతదేహాలను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా విమానంలో మృతదేహాలను తీసుకురావాలని భావించారు. అయితే మృతదేహాల గుర్తింపులో జాప్యం జరిగింది. దీంతో ఈ అర్ధరాత్రి లేదా ఆదివారం 2 మృతదేహాలు హైదరాబాద్ చేరుకోనున్నాయి. దుబాయ్లోని ఒక తయారీ కేంద్రంలో చేసే పాకిస్తానీ నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన ప్రేమ్ సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలానికి చెందిన స్వర్గం శ్రీనివాసును హత్య చేసిన సంగతి తెలిసిందే. శవ పరీక్షల అనంతరం మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు దుబాయ్ పోలీసులు అనుమతించారు. దీంతో హత్య జరిగిన 8 రోజుల తర్వాత మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకు అందనున్నాయి. దుబాయ్ పోలీసులు తమ విచారణలో ఏ రకమైన విదేశీ జోక్యాన్ని అనుమతించరు. ఈ కేసులో కూడా ఎవరి ప్రమేయం లేకుండా విచారణ జరిపిన దుబాయ్ పోలీసులు శవ పరీక్షలు నిర్వహించి మృతదేహాల తరలింపునకు అనుమతి ఇచ్చారు. మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలంటూ దుబాయ్లోని భారత అధికారులకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వేర్వేరుగా సూచించారు. ఏలూరు రేంజ్ పరిధిలో నేరాల నియంత్రణ కోసం అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అన్నారు. శుక్రవారం జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్తో కలిసి పరిశీలించారు. తొలుత సిబ్బంది వద్ద నుండి ఇరువురు గౌరవ వందన స్వీకరించారు. స్టేషన్ పరిసరాలను, ఆవరణను పరిశీలించారు. అలాగే పలు నేరాలలో పట్టుబడిన వాహనాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అలాగే పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి వాటిని పర్యవేక్షించే సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టేషన్కి వచ్చే వారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, శిక్ష పడే కేసులలో దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. అనంతరం స్టేషన్లో ఐజీ మాట్లాడుతూ పట్నంలో నేర నియంత్రణ కోసం సుమారుగా 35 లక్షల వ్యయంతో 70 సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశామన్నారు. రేంజ్ పరిధిలో ఉన్న 6 జిల్లాల్లో నిరంతరం నిఘా కోసం సుమారు 22,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. గంజాయి రవాణా, విక్రయాల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టి మహనీయుల విగ్రహాల రక్షణకై కమిటీలకు సూచనలు చేశామన్నారు. రేంజ్ పరిధిలో నక్సలైట్ల అలజడి ఏమీ లేదని అన్నారు. త్వరలోనే జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్కు అదనపు సిబ్బందిని కేటాయించి ట్రాఫిక్ మరియు నేర నియంత్రణ కోసం ప్రత్యేక కృషి చేస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన కార్మికుల సమస్యపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తక్షణమే స్పందించారు. మస్కట్లో కంపెనీ చేత పని లేకుండా, జీతభత్యాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 9 మంది తెలుగు కార్మికులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం కార్యాలయం నుండి వీడియో కాల్ ద్వారా మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. కార్మికులు తమ సమస్యలను కేంద్ర మంత్రికి వివరించగా సంబంధిత అధికారులతో మాట్లాడి వారిని త్వరితగతిన స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడతామని వారికి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే కార్మికులు కుటుంబాలు ఏమాత్రం అధైర్యపడవద్దని, ప్రభుత్వం తరపున కార్మికులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పాత కక్షల నేపథ్యంలో జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడిని హత్య చేయడానికి పన్నిన కుట్రను హైదరాబాద్ దక్షిణ పశ్చిమ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. హత్య కోసం సిద్ధంగా ఉన్న 5 నిందితుల ముఠాను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 2 రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 జూన్లో గోల్కొండకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ పైల్వాన్, అతడి మిత్రుడిని అస్ఫక్ అలియాస్ అషు మరో 7 మందితో కలిసి దారుణంగా హత్య చేసి చంపారు. ఇదిలా ఉండగా అస్ఫక్ అలియాస్ అషును హత్య చేయడానికి కొందరు కుట్ర పన్నినట్లు టాస్క్ ఫోర్స్ విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత లంగర్ హౌస్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇంతియాజ్, అవైస్, అఫ్రోజ్, ఫిర్దోజ్, అర్బాజ్లను దక్షిణ పశ్చిమ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు లంగర్ హౌస్ పోలీసులతో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 2 రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించగా అష్నును చంపడానికి సుపారీ తీసుకున్నట్లు ఒప్పుకున్నారు. గురుగ్రామ్ హాస్పిటల్ ఐసీయూలో లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలోని బౌధాలి గ్రామానికి చెందిన నిందితుడు దీపక్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గురుగ్రామ్లోని ఓ ఆసుపత్రిలోని
ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఒక మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేయడానికి 8 బృందాల సహాయంతో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 800 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సిట్ విశ్లేషించిందని, ఆసుపత్రి సిబ్బందితో విచారణ నిర్వహించిందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న 25 ఏళ్ల వ్యక్తి గత 5 నెలలుగా ఆసుపత్రిలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడని వెల్లడించారు. ఏప్రిల్ 6న గురుగ్రామ్లో మేధాంత ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నప్పుడు తనపై లైంగిక దాడి జరిగిందని ఒక ఎయిర్ హోస్టెస్ ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రతి కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను పంచుకుంటున్నారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. భారత్లో తయారైన ట్యాబ్ మన్నికను పరీక్షించిన ఆయన కింద పడేసి తొక్కినా పగలదని తెలిపారు. BVDN టెక్నాలజీస్ను సందర్శించిన ఆయన అక్కడ తయారైన ఉత్పత్తులను పరీక్షించారు. BVDN టెక్నాలజీ ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటి. ఇది ఎలక్ట్రానిక్ తయారీ, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఇంజనీరింగ్ వంటి రంగాలలో పనిచేస్తుంది. ఆ వీడియోలో అశ్విని వైష్ణవ్ చేతిలో ఒక గాడ్జెట్ కనిపిస్తుంది. అది టాబ్లెట్ లాగా కనిపిస్తుంది. అశ్విని వైష్ణవ్ దానిని కొంత ఎత్తు నుంచి టేబుల్ మీదకు జారవిడ్చారు. అక్కడే ఉన్న సంస్థ సిబ్బంది ఇది పగలదు సార్ అని చెబుతారు. ఒకవేళ కింద పడినప్పుడు వాహనం దానిపై నుంచి వెళితే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి. అయినప్పటికీ అది విరిగిపోదు సార్ అని సమాధానమిచ్చారు. గతంలో పలు కారణాలతో HCOలో ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత విద్యార్థి రోహిత్ వేముల చాలా కాలం తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ పేరును ప్రస్తావించారు. విద్యా వ్యవస్థలో నేటికి బలహీన వర్గాలు కుల వివక్షను ఎదుర్కొంటున్నాయన్నారు రాహుల్ గాంధీ. దళిత విద్యార్థులెవరూ అటువంటి వివక్షను ఎదుర్కోకుండా ఉండాలంటే రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించాలని, రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సూచించారు. ఈ రోజు కర్ణాటక సీఎంకు రాహుల్ గాంధీ లేఖ రాశారు. నేటికి కూడా మన విద్యా వ్యవస్థలో దళిత, ఆదివాసీ, ఓబీసీ వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులు ఇటువంటి వివక్షను ఎదుర్కోవడం సిగ్గుచేటు. వెనుకబడిన వర్గాల బిడ్డగా అంబేద్కర్ ఎదుర్కొన్న కష్టాన్ని మరే బిడ్డ ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలి. కొందరు వ్యక్తులు చూపిన వివక్షతో రోహిత్ వేముల, పాయల్, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్తు ఉన్న యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇకనైనా ఈ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.